అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ బై దిను. ఈ చికెన్ ఫ్రైలో ఈ మసాలా పొడి వేసి చూడండి, టేస్ట్ అయితే అద్దరిపోద్ది. సో అది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ప్రాసెస్, ఈ చికెన్ ఫ్రైలో చికెన్ని ఆవగించాలి. సో స్టవ్ వెలిగించి చికెన్ని పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఆ చికెన్ని అలాగే ఆవగిద్దాం. అప్పట్లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాం. వచ్చేయండి. 20 నుంచి 25 గ్రాముల అల్లం, ఒక మీడియం సైజ్ తెల్లగడ్డ వేసుకుందాం. బాగా దంచేసి పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం. ఈ పేస్ట్ని మనం ఆవగిస్తున్న చికెన్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా పొల్లించాలి. ఇక్కడ మనం గెంటి యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మొక్కలు ఇరిగిపోతాయి కాబట్టి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, మళ్ళీ పొల్లించండి కొంచెం మొక్కలకి బాగా పట్టేటట్టు. 4 నుంచి 5 మిరపకాయలు వేసుకోండి, కారం తగ్గట్టు వేసుకోండి. పచ్చిమిరపకాయలు ముక్క 40% ఉడికితే చాలు, ఆవగించడం అయిపోయినట్టే. ఒకసారి పక్కన దింపుకునే ముందు ఒకసారి మళ్ళీ పొల్లించి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మన సీక్రెట్ మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం. 5 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. దోరగా వేగినాక పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఫ్రైకి రెడీ చేసుకుందాం. బాండెలు పెట్టి 6 నుంచి 7 టేబుల్ స్పూన్ నూనె, 4 పట్టాలు, 4 లవంగాలు, 4 యాలకులు, 2 స్టార్ పువ్వు వేసుకుందాం. అవి వేగినాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా వేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు 2 రెమ్మలు వేసుకున్నాను. ఎర్రగడ్డలు వేగినాక 2 స్మాల్ సైజ్ టమాటాస్ కట్ చేసుకొని ఇలా వేసుకుందాం. టమాటాలు వేగిపోయినాక మనం ఆవగించుకున్న చికెన్ కూడా వేసుకుందాం. ఇప్పుడు చికెన్ని బాగా కలిపేయండి. పొల్లించినట్టే చూద్దాం. ఇలా బాగా పొల్లించేసినాక మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇలా ఉడికినాక మళ్ళీ కలపెట్టండి. ఇప్పుడు ఉప్పు తగినంత వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. ఉప్పు ఇంకా కారం ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోండి. మనం ఆవగించుకున్న చికెన్ డబ్బాలో 1 గ్లాస్ వాటర్ పోసి ఆ వాటర్ని ఈ చికెన్ ఫ్రైలో పోసేద్దాం. బాగా ముక్కల్ని కలపెట్టేయండి. మనం ఆవగించి చేసాం కదా, అలాగే ఎవరైనా మన వ్యూవర్స్ ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. ఆవగించేసి ఇలా చికెన్ ఫ్రై చేసే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది గైస్. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ని ఉడకనిద్దాం. చికెన్ ఉడికేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న స్పైసెస్ని మిక్సీ పట్టేసి పొడి చేసుకుందాం. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఆల్మోస్ట్ కదా, అసలు ఉడికిపోయింది. కొంచెం స్లైట్గా వాటర్ ఉంది. ఆ వాటర్ ఉన్నప్పుడే మనం ఆ మసాలా పౌడర్ని వేసుకుందాం. ఎందుకంటే ఆ పౌడర్ ఈ వాటర్తో మిక్స్ అయ్యి ముక్కల్లోకి పట్టద్దు బాగా. అప్పుడు ముక్కల లోపల కూడా టేస్ట్, ఈ పౌడర్ టేస్ట్ అనేది బాగా వస్తుంది. అదే ఫుల్ డ్రై అయిపోయినాక ఈ మసాలా పౌడర్ వేసామంటే ముక్క పైన ఉంటుంది, పైన ఉంటుంది టేస్ట్. అదే ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే ఈ పౌడర్ వేసి కొంచెం తిప్పామంటే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఈ మసాలా పౌడర్తో ముక్కల్ని బాగా పొల్లించండి గైస్. ఎలా పొల్లించాలంటే దెబ్బకి ఆ మసాలా పౌడర్ అంతా ముక్కలకు బాగా పట్టేయాల, అలా పొల్లించండి. బాగా కలిపెట్టేసుకున్నాక స్టవ్ ఆపేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.